రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ తొలిసారి తన అభ్యర్థి అలెక్సీ నావల్నీ మృతిపై స్పందించారు. ఖైదీల మార్పిడి కింద నావల్నీని రష్యా జైలు నుంచి విడుదల చేయాలి అనుకున్నట్టు తెలియజేశారు. అంతలోనే ఆయన మరణించారని అన్నారు. తాజా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు అనంతరం ప్రసంగిస్తూ పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత కొన్నేళ్లలో ఆయన నావల్నీ పేరు ఎత్తడం ఇదే తొలిసారి. ఖైదీల మార్పిడి కింద నావల్నీని అప్పగించి పాశ్చాత్య దేశాల జైళ్లలో ఉన్న కొంతమంది వ్యక్తులను రష్యాకి తీసుకువద్దామనే ఆలోచనను సహచరులు తన ముందు ఉంచినట్టు తెలిపారు పుతిన్. వారు చెప్పిన మాటలు ముగించక ముందే తాను అందుకు అంగీకరించానని చెప్పారాయన. అయితే నావల్నీ తిరిగి రష్యాకు రావద్దనే షరతు విధించానని చెప్పారు. కానీ అంతలోనే ఇలా జరిగిందేదో జరిగిపోయింది, ఇది జీవితమని వ్యాఖ్యానించారు పుతిన్. ఖైదీల మార్పిడి కింద నావల్నీని రష్యా నుంచి విడుదల చేయాలి అనుకుంటున్నట్టు ఆయన సహచరులు సైతం గత నెలలో చెప్పారు. ఈ మేరకు జరుగుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయని ఆయన మరణానికి కొన్ని రోజుల ముందు వెల్లడించారు. అయితే పుతిన్కు ఇది ఇష్టం లేదని, అందుకే ఈ కుట్రకు తెర తీశారని నావల్నీ మృతి తర్వాత ఆయన మద్దతుదారులు ఆరోపించారు.